పోతేప్పుడు మేము సమకాలీన మేము పూజ కార్యక్రమం కొత్తపాలెం పోతే మాకు 15 వైద్యాలను అప్పుడు ఆ పూజ కార్యక్రమం పూజ ఉంటే పూజ ముగించుకొని మన అక్కడే ఉండి మేము ఆటలు పాటలు ఆడి స్నేహ సాంగత్యంగా పెరిగినాము. ఆయన కూడా సంఘం వేసుకున్నప్పుడు ఇదే ఇక్కడ ఊరిని బాగా అభ్యసించినాడు. ఆ గురు పరమాత్మ దగ్గర చక్కగా గౌరవం ఉన్నాడు. ఆ ఊరు ఆశీర్వాదంలో కొన్నాడు. తర్వాత మన పీఠం కూడా మామూలుగా అక్కడ కూడా సేవ చేసినాము. తర్వాత ఈ సేవకు వాళ్ళు చాలా నిరంతరంగా వాళ్ళను ఒక ఆశ్రమం పూజలు ఏ ఆశ్రమం పూజలు కూడా పోతారు. భజన కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తారు. తర్వాత నాన్నగారు కూడా ఆయన మంచి మాట్లాడుకునేటువంటి జ్ఞానబలం వస్తున్నది. వాళ్ళకి అప్పటికి చెప్తునేవాడు. చాలా మంది ఆయన చెప్పాడు. ఆయన ప్రకారం నేను వచ్చినాను. తర్వాత ఎప్పుడు కొంతమంది గౌరవ ఉన్నారు. చాలా మంది ఆశ్రమంలో మన నరసింహరాజు శిష్యులు నాకు ఒక్కొక్కరిని నా దృష్టితో చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంటారు వాళ్ళ సేవ, వాళ్ళ కార్యాలు జరగడం, వాళ్ళ అనుష్ఠానాలు, భజన కార్యక్రమాలు ఇంత గొప్పగా ఇంతమంది శిష్యుని చాలా మంది గొప్పగా తయారు చేశాడు ఆయన. కానీ కొంతమందికి ఏమో అహంకారం వచ్చిందో సార్ వాళ్ళ అంతకాలానికి వాళ్ళకి సమానం కాదు, వాళ్ళకి అది ఇది కానీ నాకు 90% చాలా ఆయన ఇంత తిప్పి ఇంత మొత్తుల్ని ఇంత శిల్పాలుగా తయారు చేశాడంటే ఆయనకి నాకు ఇప్పటికి నేను కూడా అంతగా నాకు అభ్యసించలేదు. ఈ ప్రకారంగా ఆ స్థానం పుట్టినప్పుడు వెళ్ళిన నిరంతరం ఈ గురు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలుసుకుని గురువు సేవ అందిస్తున్న ప్రతి ఒక్కరిని నిలుస్తుంటే నాకు ఇంత గురు సేవకు ఇంత పాత్రలో ఇంత ఆయనకు జన్మ రైతం కోసం ఇంత సందాడుతున్నదే. ఎందుకంటే మనం వచ్చి ఏం తెచ్చింది ఏం లేదు ఒకటి పోవాల్సిందే. కానీ ప్రతిదినం మనం ఏం కొని తెచ్చలేము, గాలిని కొని తెచ్చలేము, వీళ్ళని కొని తెచ్చలేము, భూమికి వచ్చినాము, ఈ సంసార సుఖభోగ్యాలు అనుభవిస్తున్నాము. ఆయన ద్వారా ఆనందిస్తున్నాము. రాత్రి జరుగుతుంది, ఆయనే వర్షం కురుస్తున్నాడు, ఆయన అన్నం పెడుతున్నాడు, ఆయనే అన్ని చేస్తున్నాడు. ఆయనని మనం ఒక దినానికి ఒకసారి కూడా పరువు లేకుంటే మనం ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పాపం ఏమంటే ఆ భగవంతుని నిర్ణయం ఒక పెద్ద పాపము. ఈ ఇంకొక పాపం కాదు. ఆయన ఆ భగవంతుని మనం గురు పరమాత్మని నెనసలేకుంటే నాకు ఒక పెద్ద పాపం అనిపిస్తుంది. వేరే పాపాలు ఏమన్నా మన కర్మ జన్మకి సంబంధం పడింది. కానీ మన నిరంతరం కార్యక్రమంలో ఆయన నెనలేని రోజే పాప పుట్ట మిగిలినట్టుగా అనిపిస్తుంది. అంటూ ఆ ఓంకారంగా కూడా నేను మంచి చాలా చక్కగా వాడడం జనాలు చేసుకుంటున్నాను.